హాయ్ అండి. హాయ్ గోదావరి రుచుల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పచ్చిరొయ్యలు, ములక్కాడ, టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ముందుగా శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ములక్కాడలు తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పచ్చిరొయ్యలను తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దానిలో ఉన్న నీళ్లు పూర్తిగా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత పచ్చిరొయ్యల్లోని నీళ్లు వంపేసుకుని వాటిని మరొక 2 నిమిషాలు ఇలా ఉడికించాలి. ఇప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకుని దానిలో తగినంత నూనె పోసుకుని నూనె ఎడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని బాగా వేయించుకోవాలి. నీచు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా ఉడకబెట్టి నీరుని తీసేయడం వల్ల నీచు వాసన పోతుంది. దీనితో పాటు పసుపు యాడ్ చేయడం వల్ల నీచు వాసన బాగా తగ్గుతుంది. ఈ పచ్చిరొయ్యలన్నీ బాగా వేగిన తర్వాత నూనె బయటకు వచ్చిన తర్వాత వీటిని మరో గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా సిద్ధం చేసుకోవాలి. మసాలా సిద్ధం చేసుకుని అదే పాత్రలో కావాలంటే కొద్దిగా నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే మసాలా కూడా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5-10 నిమిషాలు బాగా వేయించుకొని నూనె బాగా బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాడ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకొని బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా మగ్గేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని బాగా కలుపుకొని మగ్గించాలి. ఇలా మగ్గించిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు కూడా వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయేలేదో చూసుకుని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదో మరొకసారి చూసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.